ఈరోజు మీకొక అందమైన కథ చెప్తాను. ఒక పెద్ద మనిషి మల్లేశం తన ఇంటి పెరడ్లో కుర్చీ మీద కూర్చుంటూ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. తన వెనకాల ఓ పెద్ద గోడ ఉంది. తనని కలవడానికి తన మిత్రుడు వచ్చాడు. మల్లేశం, గోడ ఉంది, గోడ వెనకాలేంటి అంత సంబరాలకు వినపడుతున్నాయి అని అన్నాడు. ఏమో తెలీదు, అందరూ వస్తున్నారు మా ఇంటికి, పెరడ్లో ఈ గోడ చూస్తున్నారు. కొంతమంది గోడ ఎక్కే ప్రయత్నం చేశారు, వాళ్ళు గోడ ఎక్కలేకపోయారు. కొంతమంది గోడని సులభంగా ఎక్కి అటువైపు వెళ్ళారు. అటువైపు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎవరు తిరిగి రాలేదు. కానీ ఎలాగైతే గోడ దాటి అందరు పోతున్నారో అక్కడ అందరూ ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారో ఏంటో తెలియదు. కానీ గోలగోలగానైతే ఉంది. మరి నువ్వెప్పుడు ఎక్కడి ప్రయత్నం చేయలేదా అని అడిగాడు. మల్లేశం అన్నాడు, నేను ఎక్కే ప్రయత్నం చేశాను, ఎక్కలేకపోయాను. అందుకనే ఇలాగే కుర్చీ మీద కూర్చొని నా న్యూస్ పేపర్ చదువుతున్నాను. వచ్చిన మిత్రుడు ఆ గోడెక్కే ప్రయత్నం చేశాడు. గోడ ఎక్కకపోతుంటే కొంచెం కష్టంగా అనిపించింది. మరికొంచెం ప్రయత్నించాడు, కష్టంగానే ఉంది. అందుకని వదిలేసి తను కూడా ఇంకో కుర్చీ తెచ్చుకొని మల్లేశం వెనకాల కూర్చున్నాడు. ఇంకో మరో మిత్రుడు వచ్చాడు. ఊర్లలో ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. కొంతమంది గోడ ఎక్కే ప్రయత్నం చేశారు. గోడ దాటగలిగిన వారు దాటేసి వెళ్ళిపోయారు. దాటని వాళ్ళు అలాగే మల్లేశం తన మిత్రుడు కూర్చున్నట్టుగానే మరో కుర్చీ వేసుకుని అక్కడ కూర్చున్నారు. రాను రాను తన పెరడ్లో ఒక 10 మంది, 15 మంది, 20 మంది అలాగే కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. కానీ 30-40 కన్నా ఎక్కువ మంది ఆ గోడని దాటి మరోవైపు వెళ్ళిపోయారు. చివరిగా ఒక మనిషి వచ్చాడు. ఏంటి ఇది, ఏం జరుగుతుంది? కొంతమంది ఎక్కగలుగుతున్నారు, కొంతమంది ఆ గోడని ఎక్కలేకపోతున్నారు. అందరికీ అదే గోడ కదా, ఎవరన్నా ఎక్కుతుంటే దాని ఎత్తు పెరుగుతుందా? లేదే, అదే ఎత్తున్న గోడ, అదే బలమైన గోడ, అదే దృఢమైన గోడ. కొంతమంది దాన్ని దాటి వెళ్ళగలుగుతున్నారు, కొంతమంది వెళ్ళలేక అక్కడే కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు బాగున్నారా, వాళ్ళందరూ మాట్లాడగలుగుతున్నారా అంటే లేదు. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పక్క పక్కనే ఉన్నా కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకరితో ఒకరు మాటలు కూడా లేవు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఒంటరిగానే ఉన్నారు. గోడ దాటిన వాళ్ళు 50 పైన సంఖ్యలో వెళ్ళారు. కానీ చాలా సంబరాల శబ్దాలు వస్తున్నాయి అక్కడ. అదేంటో అర్థం కాలేదు. ఒక్కసారి ఈ మనిషి కూడా, చివరిగా వచ్చిన మనిషి గోడ ఎక్కడానికి ప్రయత్నించాడు. గోడ ఎక్కడంలో సఫలమయ్యాడు. గోడ దూకిన తర్వాత గోడకు అటువైపు ఒక 3 అక్షరాల పదం రాసింది. ఆ 3 అక్షరాల పదం చదివిన తర్వాత వారికి అర్థమైంది, ఓ ఇందుకోసమేనా అదే ఎత్తులో ఉన్న గోడని కొంతమంది దాటగలిగారు, దాటి సంతోషంగా ఉండగలిగారు, మరికొంతమంది దాటలేక అక్కడే ఉండి. ఇంతకీ ఆ 3 అక్షరాలు ఏంటో తెలుసా? EGO అని, అంటే ఈగో అని. అందరికీ జీవితంలో ఈగో ఒకే ఎత్తులో ఉంటుంది. ఎవరైతే ప్రయత్నించి ఆ ఈగో అనే గోడ దాటి మరోవైపు వెళ్తారో అక్కడ సంబరాలు ఉంటాయి, అందరితో కలిసిమెలిసి ఉంటారు, చాలా సంతోషంగా ఉంటాయి. అది ఒక కుటుంబంలో ఏర్పడుతుంది. ఆ ఈగోని దాటలేక మరోవైపే మిగిలిపోతే 20 మంది 30 మంది కలిసి ఉన్నా కానీ ఒకరితో ఒకరు సంబంధం లేకుండా అందరూ ఎవరు అక్కడున్న 20-30 మంది కూడా ఆ ఈగోని దాటలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఎలాగుంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో జీవితంలో ఒక్క ప్రయత్నం, ఆ గోడనెక్కి దాటి జీవితాన్ని ఆస్వాదించే ప్రయత్నం. ఈ గో అనే గోడని దాటడం, ఈ గో లెట్ ఇట్ గో అని మన జీవితంలో అనుకోవడం ఎంత సంతోషంగా కదా మన జీవితంలో ఉండేది. ఈరోజు ఇది మీ అందమైన కథ. వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోదు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం అసలు మర్చిపోదు.